ఏపీలో సీఎం చంద్రబాబు పాలనలో జరుగుతున్న విధ్వంసం అంతా ఇంత కాదన్నారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్. ఎన్నికల టైంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారని, తీరా 9 నెలల తర్వాత చూస్తే బాబు షూరిటీ మోసానికి గ్యారంటీ అని సెటైర్లు వేశారు. హామీలు అమలు చేయకపోతే చొక్కా పట్టుకుని అడగండి అంటూ గతంలో అన్నారని, ఇప్పుడు ఎవరి చొక్కా పట్టుకోవాలో నిలదీశారు జగన్. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి పాలన, సంక్షేమ పథకాల తీరుతెన్నులపై సుదీర్ఘంగా మాట్లాడారు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్. ఇదే సమయంలో వైసీపీపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తోందంటూ విమర్శలు గుప్పించారాయన. ఎన్నికల టైంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని ప్రచారం చేశారని, తీరా 9 నెలలు అయ్యాక చూస్తే బాబు షూరిటీ మోసానికి గ్యారంటీ అన్నది రుజువైందని ఎద్దేవా చేశారు జగన్. ఎన్నికల ముందు బటన్ నొక్కడం పెద్ద గొప్ప అని ప్రశ్నించిన వాళ్లు ఇప్పుడెందుకు బటన్ నొక్కలేకపోతున్నారంటూ నిలదీశారు జగన్. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ చెప్పిన ప్రతి మాట, ఆ మేనిఫెస్టో అంటూ తాను రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో తాను చెప్పిన మాటలు, ఎన్నికల వేళ బటన్ నొక్కడం అయితే ఏముంది, అదేం పెద్ద పనా, ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది అన్నాడు. అదేమన్నా బటన్ నొక్కడం గొప్ప సంగతి అని చెప్పి అన్న సందర్భాలు మనం చాలా చూసాం. అంతటితో ఆగిపోకుండా సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఏకంగా మేనిఫెస్టోలో 143 ప్రామిసెస్, 143 హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో తాను చేర్చాడు. అప్పుల్లో కూటమి సర్కార్ అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టిందన్నారు వైసీపీ అధినేత జగన్. బడ్జెటరీ అకౌంట్ అప్పులే 80,000 కోట్లు ఉన్నాయన్నారు. అమరావతి పేరు చెప్పి 52,000 కోట్లు, మార్క్ఫెడ్ సివిల్ సప్లై ద్వారా మరో 8,000 కోట్లు, ఏపీ ఎండీసీ ద్వారా మరో 5,000 కోట్లు, ఇలా మొత్తంగా చూస్తే 1,45,000 కోట్ల మేర అప్పులు చేశారన్నారు. రాష్ట్రానికి సంబంధించిన అప్పులు కేవలం 9 నెలల కాలంలోనే రికార్డులు బద్దలు కొట్టేసి, బహుశా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో అప్పులు చేసిన పరిస్థితులు బహుశా దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. అప్పులే అక్షరాల ఈ 9 నెలల కాలంలో 80,827 కోట్లు. ఇవి కాక ఈ 9 నెలల్లోనే అమరావతి పేరు చెప్పి ఇప్పటికే తెచ్చిన అప్పులు, తేబోతున్న అప్పులు, ఈ రెండు మరో 52,000 కోట్లు. సో చేసిన అప్పులు, చేయబోతా ఉన్న అప్పులు, రాజధాని పేరు చెప్పి మరో 52,000 కోట్లు. ఇవి కాక మార్క్ఫెడ్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ల ద్వారా మరో 8,000 కోట్లు, ఏపీఎండిసి ద్వారా తేబోతున్న అప్పులు మరో 5,000 కోట్లు, అన్ని కలిపితే ఏకంగా తీసుకొచ్చి నా అప్పులు, చేయబోతున్న అప్పులు ఏకంగా 1,45,000 కోట్ల పై మాటే. ఇది నిజంగా ఒక రికార్డు. ఇది ఇంకో రికార్డు, ఎవరు బద్దలు కొట్టలేనంత పెద్ద రికార్డు. అన్ని అప్పులు చేసిన బటన్లు నొక్కారా, పేదలకేమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఆ 1,40,000 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయన్నారు జగన్. ఇన్ని అప్పులు చేసిన సూపర్ 6, సూపర్ 7 ఇచ్చారా, పేదలకు ఏమైనా బటన్లు నొక్కారా, అందరూ ఆలోచన చేయాలి. గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఏవైనా అమలు చేస్తున్నారా అన్నారు జగన్. రైతు భరోసా, వసతి దీవెన పథకాలు నిలిచిపోయాయన్నారు. మత్స్యకార భరోసా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, జగనన్న చేదోడు, లా నేస్తం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు నిలిచిపోయాయన్నారు జగన్. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత కొత్తగా ఉద్యోగాలేవీ లేవన్నారు జగన్. వాలంటీర్లను ఎలా మోసం చేశారన్నది ప్రతి ఒక్కరూ చూశారన్నారు. 2,60,000 మందిని ఉద్యోగాల్లోంచి తీసేశారని తెలిపారు. బ్యావరేజెస్లో 18,000 మందిని ఇంటికి పంపారని వెల్లడించారు. ఎన్నికల ముందు ఉద్యోగులకిచ్చిన హామీలు ఏమయ్యాయని గుర్తు చేశారు జగన్. ఆర్థిక విధ్వంసం ఎవరి హయాంలో జరిగిందో ప్రజలంతా గమనించాలన్నారు జగన్. ఏపీ అభివృద్ధి కోసం వైసీపీ హయాంలో 4 పోర్టులు నిర్మించినట్లు వెల్లడించారు. కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆస్తులన్నింటినీ అమ్మేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే తన ఆస్తులు, తన వాళ్ల ఆస్తులు పెంచుకోవడమేనని ఎద్దేవా చేశారు జగన్.
దృక్పథంతో 17 మెడికల్ కాలేజీలు, ప్రతి పార్లమెంటుకు ఒక మెడికల్ కాలేజ్ ఉండేట్టుగా వాటినన్నింటినీ జిల్లా హెడ్ క్వార్టర్స్ని వాటినన్నింటినీ జిల్లాలుగా చేసి, ప్రతి పార్లమెంటును ఒక జిల్లాగా చేసి 17 కొత్త మెడికల్ కాలేజీలు మేము శ్రీకారం చుడితే, అందులో 5 మెడికల్ కాలేజీలు మేము అప్పటికే ప్రారంభోత్సవం చేస్తే, మరో 5 మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరమే క్లాసులకు పూర్తి చేసే కార్యక్రమం జరిగితే, మిగతా వాటి పనులు కూడా శరవేగంగా ముందుకు వెళ్తూ ఉన్న క్రమంలో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? స్కాములు చేస్తూ ఆ మెడికల్ కాలేజీలు తమ వాళ్లకు అమ్మేయడానికి ప్రభుత్వం సిద్ధపడింది. ఆశ్చర్యం కలిగించే విషయం, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 75,000 మెడికల్ సీట్లు మేము క్రియేట్ చేస్తాం వచ్చే 5 సంవత్సరాలలో. ఈ సంవత్సరం 10,000 మెడికల్ సీట్స్ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, ఇవ్వబోతున్నాము అని చెప్తా ఉంటే, ఒక్క మన ఆంధ్ర రాష్ట్రం మాత్రమే మనకు ఇస్తామన్న సీట్లు మాకు వద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి వెనక్కి లేఖ రాసిన ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది ఒక ఆంధ్ర రాష్ట్రం. కూటమి పాలనలో ఎక్కడ చూసినా స్కామ్లే జరుగుతున్నాయని అన్నారు జగన్. గత వైసీపీ సర్కార్ కంటే డబుల్ రేట్లకు ఇసుక అమ్ముతున్నారని అన్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్న మద్యం షాపులను ప్రైవేటైజ్ చేశారన్నారు. ఫ్లైయాష్లోనూ ఇదే తంతుగా వివరించారు జగన్. పెదబాబు, చిన్నబాబు ఆధ్వర్యంలోనే ఇవన్నీ నడుస్తున్నాయని ఆరోపించారు జగన్. మద్యం గవర్నమెంట్ రంగంలో నడిచే మద్యం షాపులు ప్రైవేటైజ్ చేసినట్టు కరెక్ట్గా ఇదే ఆరోపణ మీదనే అరవింద్ కేజ్రీవాల్ అనే ఆయనను జైల్లో పెట్టారు. ఇక్కడ సక్సెస్ఫుల్గా అక్కడ చేయలేకపోయాడు, చేయక మునిపే ఆయన జైలుకు పోయినాడు పాపం. ఇక్కడ చేసి సక్సెస్ఫుల్గా అరవింద్ కేజ్రీవాల్ని అక్కడికి పోయి తిట్టొస్తాడు. గవర్నమెంట్ రంగంలో ఉన్న మద్యం షాపులను ప్రైవేటైజ్ చేశాడు. తన వాళ్లకు ఈ షాపులన్నీ ఇప్పించుకున్నాడు. ఆ షాపులు ఇప్పించే ప్రక్రియ మీరంతా కూడా చూశారు. ఏ రకంగా ఎమ్మెల్యేలు కిడ్నాపులు చేశారు, ఏ రకంగా ఎమ్మెల్యేలు, పోలీసులు అందరూ కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళని మాత్రమే టెండర్లలో పార్టిసిపేట్ చేసేట్టుగా చేశారు. అది ఆక్షన్ కాదు, అది లాటరీ. అంటే వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి మాత్రమే ఇప్పించుకునే ప్రక్రియ. ఆ మద్యం షాప్ ఆక్షన్ తీసుకున్నాడు, బెల్ట్ షాప్ ఆక్షన్ తీసుకున్నాడు, ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు మన కళ్ళ ముందరనే అమ్ముతున్నాడు. మరి గవర్నమెంట్ రంగంలోనే షాపులు ఉంటే ఆ ఆదాయం అంతా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేదేగా. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తగ్గుతుంది, చంద్రబాబు నాయుడు జోబులు ఆదాయం పెరుగుతా ఉంది. అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టే సంపద సృష్టి జరగడం లేదన్నారు జగన్. ఇన్ని జరుగుతున్నా ఎవరూ చంద్రబాబును ప్రశ్నించడం లేదని, ఇందుకు కారణం రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు. ప్రశ్నించే వారిని వేధిస్తున్నారని ఆరోపించారు జగన్. హామీలను ఎగ్గొట్టింది చాలక పరిస్థితి తలుచుకుంటే భయం వేస్తోందని చంద్రబాబు అంటారని తెలిపారు జగన్. రాష్ట్రం ధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేస్తారని సెటైర్లు వేశారు. మొత్తంగా చూస్తే నటనలో చంద్రబాబుకు అవార్డిస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు జగన్. ఎవరిది విధ్వంసమో ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలని కోరారు జగన్.